అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఎస్ఏ1 తెలుగు 8వ తరగతి సంబంధించిన 2024-25కి సంబంధించి టోటల్ ఆన్సర్ కీని చూద్దాం. ముందుగా పద్యాలు 2 ఇచ్చి పద్యం రాసి భావం రాయమంటారు. మొదటి పద్యం ఏమి ఇచ్చినారంటే సతత చారము, అది దానికి సంబంధించిన భావం జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. లేదా యాక్చువల్లీ ఎగ్జామ్లో అయితే లేదా రాయాల్సిన అవసరం లేదు, చాయిస్ ఉంటుంది, కానీ మామూలు ఇక్కడ కాబట్టి రాయాల్సిందే. ఇక్కడ దానము చేయనేరని యథార్మికు సంపదలుండి యుండినన్ అనేది మొదటి లైన్లోదే. ఇక్కడ కొన్ని గ్యాప్ వచ్చిందో అది లైన్ మిస్ అయి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ లైన్లో రాసినామమ్మ. మీరు ఇది గమనించుకుంటూ రాసుకోండి. తర్వాత నెక్స్ట్ రెండవ ఇక్కడ మనకు తెలిసిన పేరాగ్రాఫ్ ఇచ్చినాడు. పేరాగ్రాఫ్కి సంబంధించిన పద్యాలకు భావాలు రాయాల. ఈ పేరాగ్రాఫ్ ఇచ్చినాడు. ఈ పేరాగ్రాఫ్ సంబంధించి ప్రశ్నలు ఇచ్చినాడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు ఎవరినంటే శ్రీకృష్ణదేవరాయలని. ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయమ్మా, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో మీకు ఆన్సర్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత రెండవది, క్రింది పరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ మనకు తెలిసిన పద్యం ఇచ్చినాడు, దీనికి సంబంధించి ప్రశ్నలు ఇచ్చినాడు. మొదటి ఆన్సరు 10, క్వశ్చన్ నెంబర్ 10, 11, 12, 13. ఇక్కడ మీరు చూడండి, పై పద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయనున్నప్పుడు పై పద్యం ఏ పాఠంలోది అని రాస్తాం, కానీ ఖచ్చితంగా అంటే క్వశ్చన్ మార్క్ వేస్తేనే అది క్వశ్చన్ అవుతుంది. ఓకేనా, ఇవి మిస్టేక్స్ చేస్తుంటారు మీరు. తర్వాత క్రింది పరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ మనకు తెలిసి అపరిచిత పద్యం ఇచ్చిన మనకు తెలియదు, దానికి సంబంధించిన ప్రశ్నలకు ఆన్సర్స్ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మంచి ఇది ఆన్సర్ ఏంటి, తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ చేసిన సేవలు. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత క్వశ్చన్ నెంబర్ 23 ఇది. ఇప్పుడు 22లో లేదా చూసినాం. నెక్స్ట్ చూద్దాం. బులుసు వెంకటరమణయ్య ఉత్తర భారతదేశ యాత్రలో చూసిన ప్రదేశాలను గురించి మిత్రునికి లేఖ రాయి. క్వశ్చన్ నెంబర్ 22లో వడ్డాది పాపయ్య మేటి చిత్రకారుడని ఎలా చెప్పగలవు? తర్వాత నైతిక విలువలు వ్యక్తికి ఎలా ఉపయోగపడతాయో మీ సొంత మాటల్లో రాయండి. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత 21, వీర తన కుటుంబానికి దేశానికి చేసిన సేవలను గురించి రాయండి. తర్వాత ఇది కంటిన్యూషన్. లేదా పయనం కథను మీ సొంత మాటల్లో రాయండి. పాపంపల్లిలో ఉన్న గంగన్న కుటుంబాన్ని గురించి భార్య నరసమ్మ, కొడుకు నారాయణ, అతని భార్య వెంకటలక్ష్మి, వారు 6 నెలల బిడ్డ, వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్. మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దని, మా అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ సందేశం పాఠ్యాంశంలో నా యాత్రలో బులుసు వెంకటరమణయ్య చూసిన ఉత్తరదేశ యాత్రలో మిత్రునికి లేఖ అంటే ఆన్సర్ ఇది నాన్న. ఇక్కడ లేఖ ఉంది కదా, ఫస్ట్ ఊరి పేరు తేదీ రాస్తాము, తర్వాత అంశం రాస్తాము. కొంచెం చూసుకోండి ఆన్సర్స్ అనేది అర్థమవుతుంది నాన్న. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేసి ధన్యవాదాలు.